ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కొన్ని ఫుడ్స్ చెప్తాను నేను. ఎలాగో మీరు ప్రెగ్నెన్సీలో యోగా గురించి కూడా మాట్లాడుతారు. డైట్ గురించి కూడా మాట్లాడదాం. కొన్ని ఫుడ్స్‌కి ఎంత క్యాలరీస్ ఉంటాయనో ఎవరికీ అంచనా ఉండదు. ఇంత సైజు ఒక పామ్ సైజ్‌లో ఒక 3 ఇడ్లీ, ఒక కప్పు సాంబార్, కొంచెం చట్నీ అంతే ఎన్ని క్యాలరీస్ ఉంటాయండి? 450 క్యాలరీస్ వచ్చేస్తాయి మ్యామ్ ఈజీగా. 450యా? వస్తాయి కదా మ్యామ్. అంత అందులో ఉంటుందా? మొత్తం కార్బ్సే కదా మ్యామ్. 3 ఇడ్లీస్ కార్బ్సే. 120, 150 క్యాలరీస్ అకార్డింగ్ టు సైజ్ ఇస్ డిఫరెంట్. మళ్ళీ సాంబార్ యూ విల్ గో విత్ ఎవ్రీవన్ టామరెండ్, సాల్ట్, అందులో యూజ్ చేసే ఆయిల్. ఒకటే మ్యామ్, ఇన్ని ఇడ్లీలు తింటే ఇన్ని క్యాలరీస్ అని నేను చెప్పను. ఎందుకంటే ఒక్కొక్కరు యూజ్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. అదే సుమారుగా చెప్తున్నా. అందుకే నేను పామ్ సైజ్ అని స్పెసిఫిక్‌గా చెప్పాను. ఓకే, సుమారుగానంటే ఈజీగా మీరు చెప్పిన ఇడ్లీ సైజు, సాంబారు, చట్నీ అంత తీసుకుంటే ఈజీగా 450, 400 వాట్ క్యాలరీస్ అబౌట్ వచ్చేస్తాయి. 2 పూరీలు ఆలు కూర 500 క్యాలరీస్ ప్లస్. అంతేనా? అంత పెరిగిపోతుంది. అంటే అవి తినడం వద్దు అనను మ్యామ్, అవి తింటే కంపెన్సేషన్ చేసుకోండి అంతే. అంతే కదా, అది ఓకే. ఈ పూటకి ఇది నచ్చిందా ప్రెగ్నెన్సీ టైంలో, యూ ఈట్ ఇట్. అసలు వద్దు, ఆ యొక్క క్రేవింగ్స్ని తగ్గించుకోకండి, తినండి. బట్ కొంచెం పద్ధతిగా, తెలివిగా, అవసరం ఉన్నంత తీసుకుంటే బాగుంటుంది. ఒక పెద్ద మామిడి పండు ఎంత ఉంటుంది క్యాలరీస్? మ్యామ్ 100 గ్రామ్స్ ఆఫ్ యాపిల్ తీసుకుంటే ఎన్ని క్యాలరీస్ 60-70 వస్తాయో, మ్యాంగో తీసుకుంటే కూడా అంతే వస్తుంది. అంతేనా? మ్యాంగోలో ఎక్కువ ఉంటాయి అంటారు కదా. స్వీట్నర్ దానికి సంబంధించి న్యాచురల్గా అది అలా ఉంది, అంతే క్యాలరీస్ ఉంటాయి. సో ఫ్రూట్స్లో చాలా సేఫ్ అంటారు అయితే తీసుకోవచ్చు. రిలేటివ్లీ. అంటే ఇంకొకటి మ్యామ్, ఇక్కడ జెస్టేషనల్ డయాబెటిక్ అనేది చాలా మందికి వస్తుంది. ఇప్పుడు ఈ జెస్టేషనల్లో కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువగా తీసుకొని, హోల్ గ్రెయిన్స్ ఎక్కువగా తీసుకొని, నీకు కావాల్సిన మ్యాంగోని కూడా నువ్వు యాడ్ చేసుకోవచ్చు. అంతేగాని నాకు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది, నేను మ్యాంగో తినను అనుకోవడం అవసరం లేదు మనకి. ఈ సైజు లడ్డు మీరు తయారు చేసే ఈ లడ్డు ఏదైతే ఉందో ఇది ఎన్ని క్యాలరీస్ ఉంటుంది? జస్ట్ 100-120 క్యాలరీస్. ఇది 100-120, అది కూడా హెల్దీ క్యాలరీస్. అంటే ఈ 2 లాగిచ్చేసానంటే మనకు 250 క్యాలరీస్ వచ్చేస్తాయి. అది అంతే చిన్న దానిలో మనకి ఆ క్యాలరీస్ వచ్చేస్తాయి. న్యూట్రిషన్ కూడా చాలా చాలా ఉంటుంది. ఎంత ప్రోటీన్ ఉంటుంది? అంటే మేము అది మీకు నువ్వులతో ఇచ్చాను, అది కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యాల్కులేట్ చేసుకోవాలంటే మేజర్ మీల్స్ 3 ఉంటే బెటర్ అండి రోజుకి. అగైన్ పర్సన్ టు పర్సన్ ఈస్ డిఫరెంట్ మ్యామ్. వర్కౌట్ మీరు చేసే యొక్క లైఫ్ స్టైల్కి సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువసేపు సెడెంటరీలో ఉన్నాం అనుకోండి, 1500 క్యాలరీస్ ఈజ్ ఎనఫ్. అందులో కొంచెం స్మార్ట్గా ఫైబర్ ఎక్కువ యాడ్ చేసుకొని, గుడ్ ఫ్యాట్ కంటెంట్ యాడ్ చేసుకొని తీసుకుంటే సరిపోద్ది. హోల్ గ్రెయిన్స్ ఉంచుకొని, సరే లేదు నాకు వైట్ రైసే కావాలి, నాకు ఒక మంచి పుల్కానే కావాలి అంటే అక్కడ కూడా అగైన్ కొంచెం కంపెన్సేషన్ చేసుకోవాలి మనం, విత్ వెజిటేబుల్స్తో, సలాడ్స్తో, సూప్స్తో అలా చూసుకోవాలి.